అరుణ చూడవచ్చు సచివాలయాలకు సంబంధించి కూడా ప్రభుత్వ అధికారులు పెన్షన్ ప్రక్రియ కూడా ప్రారంభించారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నాము. ఏలూరులోకి సంబంధించి కూడా ఇక్కడ లబ్ధిదారులు కూడా చూస్తే కనుక విజువల్లో పెన్షన్ తీసుకుని బయటకు వస్తున్న పరిస్థితి కూడా ఉంది. వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది? గతంలో బాగుందండి. ఇప్పుడు వాలంటీర్లు తీసాక మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏ రోజుకి ఆ రోజు కూలి తెచ్చుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది అయిపోతుందండి. ఎన్ని రోజులకి ఇస్తారో ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదండి. ఇప్పుడు అదండి పరిస్థితి. వాలంటీర్ ఉంటే చాలా బాగుందండి. 5 సంవత్సరాలు చాలా బాగుంది. ఈ నెల నుంచి ఇంకా ఎన్ని నెలలు ఇబ్బంది పెడతారో తెలియదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఎప్పుడు వాలంటీర్ 4ంటికి 4:30కి ఇంటికి తలుపు కొట్టి తీసేవాళ్ళు, ఇవి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదండి. ఇక్కడికి వచ్చి తెచ్చుకోమంటున్నారు. అదండి మా బాబుదండి పెన్షన్. అదే ఇప్పుడు కన్నా అప్పుడు గతంలోనే బాగుంది. గతంలోనే బాగుందండి. అది లబ్ధిదారులు కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. గతంలో చూస్తే కనుక పెన్షన్ సంబంధించి తాము ఉదయం తెల్లారగానే 4:30 సమయంలో కూడా వాలంటీర్లు తెచ్చేవాళ్ళు, వృద్ధులు కూడా వస్తున్నారు ఇక్కడ. అమ్మా చెప్పండి, గతంలో ఎలా ఉంది పెన్షన్, ఇప్పుడు ఎలా ఉంది అసలు తీసుకోవడం? ఇంటింటికి వచ్చి ఇచ్చారు గతంలోను. ఇప్పుడు ఇక మరి సచిపోయిన ఆయనకి ఇస్తున్నారు. ఇప్పుడే బాగుంది. మరి చూడొచ్చు, వీరంతా ఒకటే స్పష్టం చేసి వస్తే కనపడుతుంది. జిల్లాలో చూస్తే కనుక ఓవరాల్గా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి సుమారు 2 లక్షల పైచీలకు సంబంధించినటువంటి పెన్షన్దారులు కూడా ఉన్నారు. వీరికి ఈరోజు కూడా 81కి సంబంధించినటువంటి కోట్లకు సంబంధించి కూడా సచివాలయ వ్యవస్థ ద్వారా ఇస్తున్నారు. విజువల్లో చూస్తే కనుక సచివాలయానికి సంబంధించినటువంటి ఒక్కొక్కరు కూడా లబ్ధిదారులు చేరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఈరోజు చూస్తే కనుక ఈ రోజు నుంచి సుమారు 6వ తారీఖు వరకు కూడా పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ కూడా జరగబోతుందని చెప్పొచ్చు. వృద్ధులు కానీ పూర్తి కనుక వృద్ధులకు సంబంధించి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వికలాంగులు కానీ ఏదైతే వీల్ చైర్లకు సంబంధించినటువంటి ఉన్నటువంటి వారు వీల్ చైర్లో ఉన్నటువంటి వారికి సంబంధించి కూడా పెన్షన్ విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు అధికార యంత్రాంగం. ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బందికి సంబంధించి కూడా వారి యొక్క విధులకు సంబంధించి ఈ రోజు చూస్తే ప్రత్యేకంగా గతంలో చూస్తే పెన్షన్ విషయంలో వాలంటీర్లు కూడా 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు చేరువ చేసేవారు. ఇప్పుడు చూస్తే ప్రత్యేకంగా సచివాలయ సిబ్బంది కూడా విజువల్లో చూసుకోవచ్చు. పెన్షన్కి సంబంధించిన ప్రక్రియ కూడా వేరైతే సచివాలయ సిబ్బంది కూడా వారి విధులు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు సంబంధించి ఏలూరు జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా ఏదైతే పెన్షన్కి సంబంధించినటువంటి తంబపడినటువంటి వారికి కూడా ఐరిష్ తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్ గతంతో పోల్చుకుంటే తమకు ఇక్కడ సచివాలయాలకు రావడం కొంత అసౌకర్యంగా ఉందని చెప్పని వారు కూడా స్పష్టం చేస్తున్నారు. గతంలో చూస్తే కనుక తమ 4:30 గంటలకే వాలంటీర్లకు సంబంధించి తమ గడపలకు పెన్షన్ చేర్చినటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు సచివాలయాలకు సంబంధించి వచ్చి తాము మండు టెంటల్లో కూడా వచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పి చెబుతున్నారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా చూస్తే కనుక 2,30,30,000 మంది సంబంధించినటువంటి లబ్ధిదారులు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నారు. ఆ పశ్చిమ గోదావరి జిల్లా లబ్ధిదారులకు సంబంధించి కూడా ఈ రోజు నుంచి కూడా పెన్షన్ కూడా ఇస్తున్నారు. మధ్యాహ్నం నుంచి కూడా చూస్తే విజువల్లో చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది కూడా ఇచ్చినట్టున్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. వీరు పెన్షన్ తీసుకున్నటువంటి లబ్ధిదారులు కూడా ఉన్నారు. వీరు అమ్మ చెప్పండి, ఎలా అనిపిస్తుంది సచివాలయ సిబ్బంది మీకు పెన్షన్ ఎత్తడం ఎలా ఉంది? సహకరిస్తున్నారండి బాగానే. గతంలో వాలంటీర్లు బాగానే ఇచ్చేవారండి. మీరు కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. ఇక్కడికి సంబంధించి గతంలో చూస్తే వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వీరు కూడా సచివాలయ సిబ్బంది ఇస్తున్నారు. ఎలా ఉందమ్మా, ఏంటి అసలు సచివాలయానికి వచ్చి తీసుకోవడం బాగుందా, వాలంటీర్ ఇవ్వడం బాగుందా? మా తప్పలేదు తప్పు కదా, మీకు తిప్పలు తప్పట్లేదా? మరి ఇక్కడ ఇది పాదం వచ్చాము, 2 చుట్లు వచ్చి మమ్మల్ని పని పాటు మానేసి వచ్చాము ఇక్కడికి. అంతే కదా, కూలి చేసుకున్నాం, 10కి వెళ్ళకపోతే మాకు అవ్వదు. అంతే కదా, పని మానేసి వచ్చాను. ఇప్పుడు ఏ టైంకి వెళ్ళగొస్తారని చూడొచ్చు. వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. గతంలో చూస్తే కనుక తాము పనికి సంబంధించినటువంటి ఉపాధి కానీ ఇలాంటివి కానీ మాని రావాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు సంబంధించి సచివాలయాల విషయంలో ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా తాము ఉపాధి కానీ పనులు కానీ మానుకుని తాము ఇక్కడ రావాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి లబ్ధిదారులు కూడా స్పష్టం చేస్తున్నారు. తమకైతే ఇక్కడ ఉన్నటువంటి ఓవరాల్గా చూస్తే కనుక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఏలూరు కానీ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కానీ పెన్షన్ ప్రక్రియ అయితే ప్రారంభమని చెప్పొచ్చు. అధికారులకు సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సచివాలయాల్లో అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే ఇటు వాటర్ విషయంలో కానీ ప్రత్యేకంగా కూర్చుంటాకి చైర్ల విషయంలో కానీ సచివాలయ సిబ్బంది కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఇక ఏలూరులో మనం పరిస్థితి చూసుకున్నట్లయితే పని మానేసుకొని వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే సచివాలయ సిబ్బంది సహకరిస్తున్నారు. కాకపోతే డబ్బులు ఏ టైంకి వచ్చి ఏ టైంకి తీసుకువెళ్లాలో చెప్పలేని పరిస్థితి నెలకొంటుందంటున్నారు పెన్షన్దారులు.